బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ చొరవ మరింత చట్టపరమైన అవగాహన కలిగిన సమాజం వైపు ఒక అడుగును సూచిస్తుంది. ఇక్కడ చట్టాన్ని అర్థం చేసుకోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు, కానీ ప్రతి ఒక్కరికీ భాగస్వామ్య అవసరం. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 65 జరిమానా చెల్లింపులో డిఫాల్ట్ అయినప్పుడు విధించబడే జైలు శిక్ష కాలానికి సంబంధించిన పారామితులను వివరిస్తుంది. చెల్లించని పక్షంలో విధించబడే జైలు శిక్ష కాలానికి స్పష్టమైన, ముందే నిర్వచించబడిన పరిమితి ఉందని సెక్షన్ నిర్ధారిస్తుంది. ఐపీసీ సెక్షన్ 65 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లించినందుకు జైలు శిక్షకు పరిమితి, జైలు శిక్ష మరియు జరిమానా విధించదగినప్పుడు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష విధించబడాలని కోర్టు నిర్దేశించే కాల వ్యవధి జైలు శిక్ష వ్యవధిలో 1/4 మించకూడదు. నేరానికి గరిష్టంగా నిర్ణయించబడింది. ఒకవేళ నేరం జైలు శిక్షతో పాటు జరిమానాతో శిక్షించబడుతుంది. వివరణాత్మక వివరణ 1. ఖైదు కోసం సరిహద్దులను నిర్ణయించడం. సెక్షన్ 65 యొక్క ప్రాథమిక సారాంశం ఏమిటంటే, ప్రత్యేకించి నేరం జైలు శిక్ష మరియు జరిమానా రెండింటి ద్వారా శిక్షించబడే సందర్భాలలో జరిమానా చెల్లించినందుకు నేరస్థుడికి విధించబడే జైలు శిక్ష వ్యవధికి పరిమితిని ఏర్పాటు చేయడం. 2. శిక్షలో అనుపాతత. జరిమానా చెల్లించడంలో డిఫాల్ట్ అయినందున జైలు శిక్ష యొక్క వ్యవధి నేరానికి నిర్ణయించిన గరిష్ట జైలు శిక్షలో 4/1 కంటే ఎక్కువ ఉండకూడదని సెక్షన్ నిర్దేశిస్తుంది. అదనపు శిక్ష ప్రాథమిక నేరానికి అనులోమానుపాతంలో ఉంటుందని మరియు అధిక శిక్షగా మారకుండా ఇది నిర్ధారిస్తుంది. 3. లీగల్ ప్రొసీడింగ్స్లో స్పష్టత. ప్రాథమిక నేరం యొక్క ఖైదు కాలానికి సంబంధించిన స్పష్టమైన నిష్పత్తిని 4వ వంతు పేర్కొనడం ద్వారా సెక్షన్ 65 న్యాయ వ్యవస్థ మరియు అపరాధి ఇద్దరికీ స్పష్టతను అందిస్తుంది. ఈ ప్రదర్శకత జరిమానాలు చెల్లించకపోవడానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు సూటిగా మరియు ఊహాజనితంగా ఉండేలా చూస్తుంది. 4. మితిమీరిన శిక్షను నివారించడం. ఈ నిబంధన అనవసరమైన కఠినమైన శిక్షల నుండి రక్షణగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి జరిమానా చెల్లించడంలో తప్పు చేసినప్పటికీ ఫలితంగా జైలు శిక్ష అసలైన నేరానికి అధికంగా లేదా అసమానంగా ఉండదని ఇది నిర్ధారిస్తుంది. 5. జరిమానాల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం. జరిమానాలు చెల్లించినందుకు స్పష్టమైన పర్యవసానాన్ని అందించడం ద్వారా సెక్షన్ 65 జరిమానాల యొక్క ప్రాముఖ్యతను ఒక శిక్ష రూపంలో బలపరుస్తుంది. జరిమానాలు కేవలం ద్రవ్యపరమైన విధివిధానాలు కాదని, చట్టబద్ధమైన ముఖ్యమైన బరువును కలిగి ఉంటాయని ఇది నేరస్థుడికి మరియు సమాజానికి సూచిస్తుంది. 6. పరిమితుల్లో న్యాయ విచక్షణ. సెక్షన్ 65 స్పష్టమైన గరిష్ట పరిమితిని సెట్ చేసినప్పటికీ ఇది నిర్ణీత వ్యవధిని తప్పనిసరి చేయదు. అందువల్ల నిర్దేశించిన పరిమితుల్లో ఉన్నంతకాలం డిఫాల్ట్గా జైలు శిక్ష యొక్క ఖచ్చితమైన పదాన్ని నిర్ణయించే విచక్షణను కోర్టులను అనుమతిస్తుంది. 7. చట్టం యొక్క నిరోధక కోణాన్ని బలోపేతం చేయడం. జరిమానా చెల్లించకపోతే స్పష్టమైన పరిణామాలను తెలుసుకోవడం ఒక నిరోధకంగా పనిచేస్తుంది. నేరస్థులు వారు ఎదుర్కొనే అదనపు ఖైదు యొక్క సంభావ్య వ్యవధిని అర్థం చేసుకున్నప్పుడు జరిమానాల చెల్లింపును నిర్ధారించే అవకాశం ఉంది. 8. బ్యాలెన్సింగ్ అకౌంటబిలిటీ మరియు ఫెయిర్నెస్. సెక్షన్ 65 వ్యక్తులను వారి చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలకు జవాబుదారీగా ఉంచడం మరియు శిక్షలు న్యాయంగా ఉండేలా చూసుకోవడం మధ్య సమతుల్యతను చూపుతుంది. జరిమానా చెల్లించడంలో విఫలమైనందుకు జైలు శిక్షపై గరిష్ట పరిమితిని సెట్ చేయడం ద్వారా వ్యక్తులు అనవసరంగా జరిమానా విధించబడరని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీలోని సెక్షన్ 65 శిక్ష విషయంలో చట్టం యొక్క సూక్ష్మ విధానానికి నిదర్శనంగా పనిచేస్తుంది.
జరిమానా చెల్లింపులో డిఫాల్ట్లకు జరిమానా విధించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఈ పెనాల్టీలు కేవలం ప్రాథమిక నేరానికి అనులోమానుపాతంలో ఉండేలా సెక్షన్ నిర్ధారిస్తుంది. స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచడం ద్వారా మరియు ఆ పరిమితుల్లో న్యాయపరమైన విచక్షణను నిర్ధారించడం ద్వారా ఈ నిబంధన జవాబుదారీతనం మరియు న్యాయబద్ధత యొక్క జంట లక్ష్యాలను సమతుల్యం చేస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ పట్ల ఐపీసీ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. దాని అమలులో కఠినంగా ఉన్నప్పటికీ న్యాయమైన దామాషా మరియు న్యాయం యొక్క సూత్రాలలో పాతుకుపోయింది. అటువంటి నిబంధనల ద్వారా చట్టపరమైన నేరాల సంక్లిష్టతలను మరియు వాటి సంబంధిత శిక్షలను పరిష్కరించే సమగ్ర ఫ్రేమ్వర్క్ను ఐపీసీ వివరిస్తుంది, న్యాయం అందించబడిందని మరియు గ్రహించబడుతుందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. जहां व्यक्ति हमारी श्रृंखला द्वारा प्रदान की गई मूलभूत समझ के साथ कानूनी मामलों को आत्मविश्वास से देख सकें। आज की ज्ञानवर्धक चर्चा में शामिल होने के लिए धन्यवाद, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 65 कारावास की अवधि के संबंध में मापदंडों की रूपरेखा बताती है जो जुर्माना के भुगतान में चूक होने पर लगाया जा सकता है। धारा यह सुनिश्चित करती है कि कारावास की अवधि की एक स्पष्ट पूर्वनिर्धारित सीमा है जिसे भुगतान न करने की स्थिति में लगाया जा सकता है। आईपीसी की धारा 65 में कहा गया है, जुर्माना न चुकाने पर कारावास की सीमा, जब कारावास और जुर्माना दिया जा सकता है। जिस अवधि के लिए अदालत अपराधी को जुर्माना न चुकाने की स्थिति में कैद करने का निर्देश देती है, वह अवधि 1/4 से अधिक नहीं होगी कारावास की सजा जो अपराध के लिए अधिकतम निर्धारित है, यदि अपराध कारावास के साथ साथ जुर्माने से भी दंडनीय हो। विस्तृत विवरण 1. कारावास के लिए सीमाएं निर्धारित करना। धारा 65 का प्राथमिक सार कारावास की अवधि की एक सीमा स्थापित करना है जो किसी अपराधी पर जुर्माना न चुकाने पर लगाया जा सकता है, खासकर उन मामलों में जहां अपराध कारावास और दोनों से दंडनीय है। अच्छा। 2. सजा में आनुपातिकता। धारा कहती है कि जुर्माना भुगतान में चूक के कारण कारावास की अवधि अपराध के लिए निर्धारित कारावास की अधिकतम अवधि के 1/4 से अधिक नहीं होनी चाहिए। यह सुनिश्चित करता है कि अतिरिक्त सजा प्राथमिक अपराध के अनुपात में बनी रहे और अत्यधिक दंडात्मक न हो जाए। 3. कानूनी कार्यवाही में स्पष्टता। प्राथमिक अपराध की कारावास अवधि से संबंधित एक स्पष्ट अनुपात 1/4 निर्दिष्ट करके धारा 65 न्यायपालिका और अपराधी दोनों के लिए स्पष्टता प्रदान करती है। यह पारदर्शिता सुनिश्चित करती है कि जुर्माने का भुगतान न करने से संबंधित कानूनी कार्यवाही सीधी और पूर्वानुमानित हो। 4. अत्यधिक दंड को रोकना। यह प्रावधान अनावश्यक कठोर दंडों के विरुद्ध सुरक्षा के रूप में कार्य करता है। यह सुनिश्चित करता है कि भले ही कोई व्यक्ति जुर्माने में चूक करता है, परिणामी कारावास मूल अपराध के लिए अत्यधिक या अनुपातहीन नहीं होगा। 5. जुर्माने के महत्व पर जोर देना। जुर्माने का भुगतान न करने पर स्पष्ट परिणाम प्रदान करके धारा 65 सजा के रूप में जुर्माने के महत्व को पुष्ट करती है। यह अपराधी और बड़े पैमाने पर समाज को संकेत देता है कि जुर्माना केवल मौद्रिक अधिरोपण नहीं है बल्कि इसका महत्वपूर्ण कानूनी महत्व है। 6. सीमाओं के भीतर न्यायिक विवेक। जबकि धारा 65 एक स्पष्ट ऊपरी सीमा निर्धारित करती है, लेकिन यह एक निश्चित अवधि को अनिवार्य नहीं करती है।
इस प्रकार यह अदालतों को डिफॉल्ट के लिए कारावास की सटीक अवधि तय करने का विवेक देता है, जब तक कि यह उल्लिखित सीमा के भीतर रहता है। 7. कानून के निवारक पहलू को सुदृढ़ करना। जुर्माना न चुकाने के स्पष्ट परिणामों को जानना एक निवारक के रूप में कार्य करता है। जब अपराधियों को अतिरिक्त कारावास की संभावित अवधि का एहसास होता है, तो उनके जुर्माने का भुगतान सुनिश्चित करने की अधिक संभावना होती है। 8. जवाबदेही और निष्पक्षता को संतुलित करना। धारा 65 व्यक्तियों को उनके कानूनी और वित्तीय दायित्वों के लिए जवाबदेह ठहराने और यह सुनिश्चित करने के बीच संतुलन बनाती है कि दंड निष्पक्ष और उचित रहे। जुर्माना अदा न करने पर कारावास की अवधि की अधिकतम सीमा निर्धारित करके यह सुनिश्चित करता है कि व्यक्तियों को अनुचित रूप से दंडित नहीं किया जाए। निष्कर्ष: आईपीसी की धारा 65 सजा के प्रति कानून के सूक्ष्म दृष्टिकोण के प्रमाण के रूप में कार्य करती है। जुर्माना भुगतान में चूक को दंडित करने की आवश्यकता को स्वीकार करते हुए यह अनुभाग यह भी सुनिश्चित करता है कि ये दंड उचित और प्राथमिक अपराध के अनुपात में बने रहें। स्पष्ट सीमाएं निर्धारित करके और उन सीमाओं के भीतर न्यायिक विवेक सुनिश्चित करके प्रावधान जवाबदेही और निष्पक्षता के दोहरे उद्देश्यों को संतुलित करता है। यह न्याय प्रणाली के प्रति आईपीसी की प्रतिबद्धता को दर्शाता है, जो अपने कार्यान्वयन में सख्त होने के बावजूद निष्पक्षता, आनुपातिकता और न्याय के सिद्धांतों पर आधारित है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी एक व्यापक रूपरेखा तैयार करता है, जो कानूनी अपराधों और उनके संबंधित दंडों की जटिलताओं को संबोधित करता है। यह सुनिश्चित करता है कि न्याय दिया गया है और किया जाना माना जाता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Each episode delves into various aspects of the law, from basic rights to intricate legal procedures, presented in an engaging and digestible format. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 65 of the Indian Penal Code, 1860, IPC 1860 outlines the parameters regarding the term of imprisonment that can be imposed when there is a default in the payment of a fine. The section ensures that there is a clear, predefined limit to the term of imprisonment which can be imposed in the event of non-payment. IPC Section 65 states: limit to imprisonment for non-payment of fine, when imprisonment and fine awardable. The term for which the court directs the offender to be imprisoned in default of payment of a fine shall not exceed 1/4 of the term of imprisonment, which is the maximum fixed for the offence, if the offence be punishable with imprisonment as well as fine. Elaborated description. 1. Setting boundaries for imprisonment. The primary essence of Section 65 is to establish a limit to the duration of imprisonment that can be imposed on an offender for non-payment of a fine, particularly in cases where the offence is punishable by both imprisonment and fine. 2. Proportionality in punishment. The section mandates that the term of imprisonment due to default in fine payment shouldn't exceed 1/4 of the maximum term of imprisonment fixed for the offence. This ensures that the additional punishment remains proportionate to the primary offence and doesn't become excessively punitive. 3. Clarity in legal proceedings. By specifying a clear ratio, 1/4, related to the primary offence's imprisonment term, Section 65 provides clarity for both the judiciary and the offender. This transparency ensures that legal proceedings related to non-payment of fines are straightforward and predictable. 4. Preventing excessive punishment.
The provision acts as a safeguard against unduly harsh punishments. It ensures that even if an individual defaults on a fine, the resulting imprisonment will not be excessive or disproportionate to the original crime. 5. Emphasizing the significance of fines. By providing a clear consequence for non-payment of fines, Section 65 reinforces the importance of fines as a form of punishment. It signals to the offender and the society at large that fines are not mere monetary impositions but have significant legal weight. 6. Judicial discretion within limits. While Section 65 sets a clear upper limit, it doesn't mandate a fixed term. Thus, it allows courts the discretion to decide the exact term of imprisonment for default, as long as it remains within the outlined bounds. 7. Reinforcing the deterrent aspect of law. Knowing the clear consequences of not paying a fine serves as a deterrent. Offenders are more likely to ensure the payment of fines when they understand the potential duration of additional imprisonment they might face. 8. Balancing accountability and fairness. Section 65 strikes a balance between holding individuals accountable for their legal and financial obligations and ensuring that punishments remain fair and just. By setting a maximum limit on the imprisonment term for default of fine payment, it ensures that individuals are not unduly penalized. Conclusion. Section 65 of the IPC serves as a testament to the law's nuanced approach to punishment. Recognizing the need to penalize defaults in fine payment, the section also ensures that these penalties remain just and proportionate to the primary offense. By setting clear boundaries and ensuring judicial discretion within those limits, the provision balances the twin objectives of accountability and fairness. It showcases the IPC's commitment to a justice system that, while strict in its enforcement, remains rooted in principles of fairness, proportionality, and justice. Through such provisions, the IPC articulates a comprehensive framework that addresses the complexities of legal offenses and their corresponding punishments, ensuring that justice is both delivered and perceived to be done. If we are responsible, the future will be good for the future generations.